गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां द्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। सभादेवताभ्यो नमः। సరే, మనం రోజు ఈ టైంకి పురాణం చెప్పుకుని అలవాటు చేసుకుని దీనిలోనే శ్లోకాలు స్తోత్రాలు అన్నీ నేర్చుకుంటున్నాం. తొందరలో కృష్ణాష్టమి ఆగస్టు 16th అయ్యింది. అవునుందమ్మా, ఆగస్టు 16th అయ్యింది. 16th అయితే 15th రోజున ఒక సమితి వాళ్ళు, ఒక ట్రస్ట్ నుంచి వాళ్ళు పిల్లలందరినీ భగవద్గీత శ్లోకాలు, విశ్వరూప సందర్శనం, విభూతి యోగం, ఈ రెండింటికి సంబంధించి విభూతి యోగం ఫస్ట్ వస్తుంది, విశ్వరూప సందర్శనం. భగవద్గీత అసలు తెలియని వాళ్ళకి ఇదేదో కొత్తగా ఉంటుంది. బట్ చిన్నతనంలోంచే భగవద్గీత అనేది గ్రేట్నెస్ చూడండి. శైవులు కొన్ని ఫాలో అవుతారు, కొన్ని ఫాలో అవ్వరు. వైష్ణవులు కొన్ని ఫాలో అవుతారు, కొన్ని ఫాలో అవ్వరు. కొంతమంది కొన్ని ఫాలో అవుతారు, కొన్ని ఫాలో అవ్వరు. భగవద్గీత విచిత్రమైన అందరూ చాలా వరకు యూనివర్సల్గా ఫాలో అవుతారు. 90% ఏవో వరల్డ్ వైడ్. అర్థమైందా? సాక్షాత్తు భగవానుడి నోటి నుంచి వచ్చింది అది. ఎలాగైతే గరుడ పురాణము అలాగ భగవద్గీత. విచిత్రం ఏంటంటే భగవద్గీతకు బాగా ప్రచారం జరిగింది, ప్రసిద్ధికి ఎక్కింది. గరుడ పురాణం అనగానే ఇంట్లో ఒట్టి కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే పనికిరాని ముచ్చట్లు పాస్ చేస్తారు. దాన్నే శాస్త్రం అని పేరు పెట్టి పెద్దవాళ్లనో లేదంటే సెంటిమెంట్స్ యాడ్ చేసి ఉన్న సొసైటీని నాశనం చేస్తున్నారు. గరుడ పురాణం, దానికి కూడా పురాణం అని పేరుంది. పురాణం అంటే నిత్యము పఠించదగినది, కంపల్సరీ, మ్యాండేటరీ, ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సినది, ఖచ్చితంగా రోజు చదవాల్సింది పురాణం అంటారు. అలా 18 పురాణాలు ఉన్నాయి. దానిలో గరుడ పురాణం ఒకటి. మిగతావన్నీ వ్యాసుడు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పురాణాలు ఇతిహాసాలు అందరూ రాసిన, గరుడ పురాణం దగ్గరికి వచ్చేసరికి సాక్షాత్తు విష్ణుమూర్తి నోటి నుంచి వచ్చింది గరుడ పురాణం. రావడానికి కారణం ఏంటంటే గరుడు, ఎవరైనా గరుడు విష్ణుమూర్తి యొక్క వాహనం. ఆయన అడిగారన్నమాట, స్వామి ఇలా మనిషి చనిపోయాక ఏమవుతారు, అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, ఇవన్నిటికి కారణాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, మనిషికి కష్టాలు రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ అడుగుతారు గరుడు. ముందున్న వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటే నాకు డిస్టర్బెన్స్ ఉండదు, నాకు డైవర్షన్ వస్తుంది. అలా రాకుండా ముందున్న వాళ్ళు కొంచెం సీరియస్గా వినే లక్షణం ఉన్నవాళ్ళు ముందు కూర్చోండి. లేదా అనవసరంగా ఆన్లైన్ తిట్టాల్సి వస్తుంది, అంతవరకు తెచ్చుకోవద్దు. బుద్ధి ఉన్నవాళ్ళు ముందుకు కూర్చోండి. ఇంట్రెస్ట్ అదే వినాలనే బుద్ధి ఉన్నవాళ్ళు కూర్చోండి. చెత్తకుండా ఎప్పుడు లాస్ట్లో పెడతాం. అంటే లాస్ట్లో కూర్చున్న వాళ్ళందరూ నేను అలా అనట్లేదు. కొంతమంది బాయ్స్ పాపం లాస్ట్లో ముందు, ఎందుకంటే గర్ల్స్ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు లేదంటే బాయ్స్ ఆడవాళ్ళు ఎవరో కొంచెం చూసుకొని కూర్చుంటారు కాబట్టి అలా. సరే, గరుడు అడిగాడు, మనిషికి పాపము పుణ్యము ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? విష్ణువు స్టార్ట్ చేసి చెప్తూ ఉంటాడు. అన్ని పురాణాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా వినాల్సిన పురాణం, మిగతావి చదివినా చదవకపోయినా గరుడ పురాణం వింటే మాత్రం ధర్మం పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది. దానికి ఎవరో కాదు, నేనే ఎగ్జాంపుల్. గరుడ పురాణం మోస్ట్లీ 2012లో స్టార్ట్ చేశాను, 2008లో అనుకుంటా. 2008లో ఫస్ట్ టైము అప్పుడు అపరిచితుడు ఒక సినిమా వచ్చింది విక్రమ్ది. ఆ మూవీ చూశాక శంకర్ డైరెక్షన్, దానిలో చూపిస్తాడు కొంచెం చూపిస్తాడు గరుడ పురాణం గురించి ఏంటని. కాబట్టి అందరు చూడండి అపరిచితుడు సినిమా. అది చూశాక గరుడ పురాణం అని డిస్కషన్ వచ్చి ఇది ఏంటి, ఇదేదో డిఫరెంట్గా ఉంది సబ్జెక్ట్స్ అంటే. ఇంకోటి పూర్వజన్మలో కూడా అదృష్టం ఉండాలి, అది చదవాలి. ఎందుకంటే అందరూ సినిమా చూసారు, గరుడ పురాణం చదవాలని రూల్ లేదు కదా. ఎందుకో ఆ సినిమా నాకు స్ట్రైక్ అయ్యింది. ఆ గరుడ పురాణం అయ్యప్ప స్వామి దీక్షలో ఉండగా 3-4 సార్లు చదివేసి బ్రహ్మచర్య దీక్షలో ఉండి చాలా స్ట్రిక్ట్గా ఫస్ట్ టైం దీక్ష వేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 132-142 డేస్ వేసుకున్నా. ఫస్ట్ టైం స్వామివారు వేసుకున్నాననే కంటే అలా వేసినప్పుడే గరుడ పురాణం రకరకాలవన్నీ పురాణాలు అప్పుడు చదివి ఆ టైంలో దీక్షలో ఉన్నందుకు కారణంగా ధర్మం పట్ల ఇంట్రెస్ట్ గరుడ పురాణం వల్ల వచ్చింది. గరుడ పురాణం అందరూ చదవచ్చు. దానికి ఏం పుకారు చేస్తారంటే గరుడ పురాణం ఇంట్లో ఉంటే కష్టాలు వస్తాయంట, గరుడ పురాణం ఇంట్లో ఉంటే మనుషులు చచ్చిపోతారంట. ఇవి ఏవి నాన్సెన్స్. ముసలమ్మకు ముసలయ్యకి టైం పాస్ అవ్వక ఇలాంటి పనికిరాని ముచ్చట్లు పాస్ చేశారు. తిన్న తిండి అరక్క ఇలాంటివి పాస్ చేశారు.
గరుడ పురాణం నిర్మోహమాటంగా ఉండొచ్చు, ఇంట్లో చదవచ్చు. అది చదవకపోతే ఎంత దారుణం జరుగుతుందో తెలుసా? ఒక తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ చనిపోయాక వాళ్ళకి ఎలాంటి క్రియలు, ఎలాంటి కర్మలు చేయాలో తెలియకపోతే ఆ జీవి చనిపోయాక జీవికి సంస్కారాలు జరగలేదనుకోండి దేహానికి, అది ఏమవుతుంది? పిశాచిలా తిరుగుతుంటుంది ప్రపంచంలో. అదే మనల్ని బట్టి పీడిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా? ఒక మనిషి భూమి మీద సంతోషంగా ఉండాలంటే గరుడ పురాణం వినడమే కాకుండా రోజు ఇంట్లో పెట్టుకొని చదవడం. నా ఇంట్లో ఉంది, నేను బాగానే ఉన్నానే. మిగతా కష్టాలు అందరికి వచ్చినాయి, నాకు వచ్చినా అందరికీ వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో గరుడ పురాణం లేదు, అయినా కూడా కష్టాలు వస్తున్నాయి కదా. మా ఇంట్లో ఉంది, మరి నేను సుఖంగా కూడా ఉంటున్నా కదా. మంచిగా అమ్మవారు కారు ఇచ్చింది, బండి ఇచ్చింది, అన్ని ఇచ్చింది, బాగానే ఉన్నా నేను. ఐఎమ్ హ్యాపీ. ఏడుమొహం ఎప్పుడు ఏడుమొహమే, కోటి రూపాయలు ఉన్నా కూడా ఏడుమొహం. అది సంతోషంగా ఉన్నవాడు అదే అంటారు కదా, కౌపీనవంత కడు భాగ్యవంత. కౌపీనం అంటే ఏంటి? బిళ్ళగొచ్చి కట్టుకున్నవాడు. రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు చాలా భాగ్యవంతులు అన్నారు. ఎందుకంటే అందరూ ప్రపంచం ఏం చేస్తుందంటే, అయ్యో మీ దగ్గర బిళ్ళగొచ్చి మాత్రమే ఉందా అని చూస్తుంది. వీళ్ళేమంటారు, ఒరే నాయన మీకంటూ మీ ఆస్తి, ఇది నా ప్రాపర్టీ, ఇదని ఉంది, ప్రపంచం అంతా నాదే అని అంటాడు ఆయన. అందుకనే కౌపీనవంత కడు భాగ్యవంత అంటారు. అంటే వాడంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు. అంటే అంతా అయిందే. నేనున్నాను, నా ఇల్లు నాదంట, మిగతా అంతా రాదంటే ఒప్పుకుంటారా? కానీ కౌపీనం ధరించిన గురువులు అంతా వారిదే. ఒకడు వస్తాడు, BMW కారు తీసుకొస్తాడు, ఎక్కించుకొని తీసుకుపోతాడు, అది గురువుదా? కాదు. కానీ సేవలాగా పట్టుకెళ్తారు, అవునా కాదా? గుళ్ళో పల్లకి సేవ చేస్తుంటారు, గురువులు కూడా పల్లకి సేవ చేస్తుంటారు కూర్చోబెట్టుకొని. గురువు కాళ్ళు ఒత్తుతారు, సేవ చేస్తారు, ఎన్ని చేస్తారు చూస్తున్నారుగా. మరి అవన్నీ ఆయన అంటే ఆ పదవికి మనం వాల్యూ ఇస్తున్నాం, ఆ జ్ఞానానికి వాల్యూ ఇస్తున్నాం. పదవి కంటే కూడా జ్ఞానం. ఎవరు మరి గురువు అంటారంటే జ్ఞానంలో పండినవాడు గురువు అంటే అనుకున్నాం కదా. గురు పౌర్ణమి రోజుకు మనం చెప్పుకున్నాం, గురువు అంటే బరువు. ఏ విధంగా బరువు? జ్ఞానంతో బరువు. ఆ బరువు మనకు ఉంటే, మన నెత్తి మీద గురువు అనే బరువు ఉంటే, మనం పిచ్చిగా అడదిడ్డంగా పోకుండా మంచిగా సన్మార్గంలో నడుస్తాం. ఎందుకంటే ఆ బరువే ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. ఆయనంత ధర్మాత్ముడు అవ్వడానికి కారణజన్ముడు ఆయన, అది వేరు. కానీ ఆయన గురువు విశ్వామిత్రుడు, అంతకు ముందు ఎవరు? వశిష్ఠ మహాముని, వశిష్ఠ వామదేవులు. వీళ్ళందరూ ఆయనకి గురువుగా ఉండి ఆయనకి చిన్నప్పటి నుంచి నరిష్మెంట్ తీసుకొచ్చారు. మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ డిసిప్లిన్, వెల్ క్యారెక్టర్డ్. అందుకని చిన్నప్పుడు పిల్లల్ని గురువుకి ఎక్కువ అటాచ్ చేసి పెడతారు. చూడండి, అప్పట్లో అదే ఉంది. వేద పాఠశాలలు గురువుతోనే ఎక్కువసేపు బ్రతకాలి. గురువుతోనే అంటే అడ్డదిడ్డమైన అంతా కాదు, ఏదో ఫిజిక్స్ టీచర్, సైన్స్ టీచర్, సోషల్ టీచర్, మ్యాథ్స్ వీళ్ళు కాదు. గురువు అంటే జ్ఞానం నేర్పే గురువుతో ఉంటే మంచి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. మంచి క్యారెక్టర్ ఉన్న వాడి దగ్గర చదువు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే వాడు వెల్ డిసిప్లిన్డ్గా ఉంటాడు. ఉట్టి చదువు ఉన్నవాడు పడిపోయే ఛాన్స్ ఉంది. కానీ సంస్కారము, క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నవాడు చదువు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే హీఈస్ ఎ హైలీ డిసిప్లిన్డ్ ఫెల్లో. టైం అంటే టైం చూసుకుంటారు. అంటే దాన్ని ఓవర్ యాక్షన్ చేయమని కాదు. అవసరం ఉన్న చోట హెల్ప్ చేయాల్సిన చోట ఒక్కొక్కసారి టైం అటు పోయినా కూడా ప్రాణం ముఖ్యం కాబట్టి దిగి వెళ్ళి చేయాలి. అంతేగాని నేను వెళ్ళిపోవాలి, నువ్వు చచ్చిపోయినా పర్లేదని వదిలేసి వెళ్ళకూడదు. మానవత్వం కూడా అదే అన్నాను. క్యారెక్టర్, మంచి క్వాలిటీస్, సిన్సియారిటీ, మళ్ళీ డిసిప్లిన్, ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి. సో వాడికి తెలుసు రాముడిలాగా ఏ టైంకి ఏం చేయాలో. అందుకని రాముల వారికి మీలాగా IIT కోర్సు, నీట్ కోర్సులు పెట్టి రుబ్బేలా ఆయన ఏం నేర్పించారు? సంస్కారం నేర్పించారు గురువులు. ఏ టైంకి ఎలా ప్రవర్తించాలో. వేరే రాజులందరి చరిత్రల్లో చూస్తే తండ్రి ముసలోడయ్యాక తండ్రిని జైల్లో పడేసేసి రాజరికం చేసిన రాజులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళే రాజయ్య కూర్చున్నారు. మన బాహుబలి కూడా అదే ఎగ్జాంపుల్ ఒకటి. ఆ స్టోరీ అలానే నడుస్తుంది దగ్గరగా, అవునా? కానీ రాముడు ఏం చేశాడు? తండ్రి ముసలోడైనా కూడా తండ్రి మాటకు వాల్యూ ఇచ్చాడు. అడవికి వెళ్ళిపోయాడు 14 సంవత్సరాలు. రావణాసుడు అదే అంటాడు కదా, ఆయనే రాముడయ్యా, ఆయన రాముడే కాదు ధర్మాత్ముడు అని మీరంటారు, రాజ్యం పోగొట్టుకుని అడవిలో తిరుగుతున్నాడు, అలాంటి వాడికి మీరందరూ సేవకులా అని ఆశ చూపిస్తాడు రావణాసురుడు. అందరూ ఆయన వైపు తిరుగుతారేమో అని యుద్ధం దగ్గరికి వచ్చినప్పుడు. సరే, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ధర్మం పట్ల ఇంట్రెస్ట్ పెరగడం కోసం మాట్లాడుతున్నాం. డైలీ ఈ క్లాస్లో బుక్ తెచ్చుకొని నోట్ చేసేవాళ్ళు చేసుకోండి. ఇది జీవితాంతం, లాస్ట్ ప్రాణం పోయే టైం వరకు కూడా పనికొచ్చే విషయాలే మనం మాట్లాడుతున్నాం 1 అవర్లో. అయితే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని నేను రివిజన్ చేసుకుంటున్నాను. రోజు హాయిగా 2 గంటలు కూర్చొని పిల్లలకి సాయంత్రం 1 అవర్లో ఎంతవరకు ఫిల్టర్ చేయొచ్చు మొత్తం చెప్తే మీకు కొంచెం టఫ్ కూడా అవుతుంది, లేదంటే బోర్ రావచ్చు, నిద్ర రావచ్చు. ఎందుకంటే వ్యాస్ట్ సబ్జెక్టు, అందులో తెలియని దానిలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి నిద్ర వచ్చే ప్రమాదం ఉంటుంది. మా గురుగారు చెప్తుంటే మేము కూడా ఆవలించి అని తూలేవాళ్ళం. ఇప్పుడు బుర్ర నెతికేసి గోడకేసి కొట్టుకున్నా కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ అలాంటిది. పాపం ఆయన అంత కష్టపడి మా కోసం ఈజీగా చేసి అరటిపండు తొక్క తీసి, అంత కూడా కాదు, అరటిపండు చెట్టు పెట్టి దాన్ని నీళ్ళు పోసి అంతా చేసి
ఆ పచ్చి గెల వచ్చాక ఆ గెలలో పండు అయ్యే వరకు వెయిట్ చేసి మా గురుగారు పండు వచ్చాక పండు తీసి నోట్లో పెడితే కూడా మేము తినలే. మా బుద్ధి లేనితనం అది. అంటే మేము అంటే గురువుల దగ్గర ఉన్న వాళ్ళందరూ అందుకు చిన్నప్పటి నుంచి జాగ్రత్త పడండి అని చెప్తున్నాం. ఏదో టైంపాస్ క్లాస్ కాదు, మనం కూర్చుంది. అండ్ ఇంకోటి, ఈ 1 hour వేస్ట్ కాదు మన, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ షెడ్యూల్. మన క్లాస్ 7:30 అనుకున్నాం, ఈ లోపల క్లోజ్ చేసేద్దాం. అర్థమైందా? ఈ 1 hour బాగా ఫోకస్ చేసిన వాడు బుద్ధిని మీరే చెక్ చేసుకోండి. తొందరలో కుండలిని శక్తి, దాని రహస్యాలు అవి ఎంతవరకు పిల్లలకు చెప్పొచ్చో అంతవరకు చెప్పి, అలానే మీరు మైండ్ బాగా పవర్ఫుల్గా అవ్వడానికి ఒక్కసారి వినంగా నేర్చుకునేటట్టుగా అవన్నీ దీనిలో వస్తాయి. ఈ 1 hour క్లాస్ అందుకు. తొందరలో మెల్ల సూర్య నమస్కారాలు అవి ఎలా, యోగాసనాలు ఏంటి, ఒకరోజు సండే రోజు ఎప్పుడైనా యోగాసనాలు కూడా పెట్టుకుందాం, సూర్య నమస్కారాలు. దానికి తగ్గ డ్రెస్ చెప్తాను, అలా రండి నీట్గా. వచ్చేవాళ్ళు వస్తే నేర్పిస్తాను. అదొకటి చాలు. జిమ్ములు నాన్సెన్స్ అంతా అవసరం లేదు. కొవ్వు తినడం ఎందుకు, పెంచుకోవడం ఎందుకు? కొవ్వు తినడం ఎందుకు, పెంచుకోవడం ఎందుకు? అవునా కదా? యోగా చేస్తే చాలు. హెల్తీగా ఉన్న వాళ్ళేదో ముఖ్యం, కానీ అదేదో గన్నెట్ రాయిలో ఇటుక రాయిలా తయారయ్యి ఏం లాభం? దానివల్ల ఉపయోగం ఏం లేదు. తొందర హార్ట్ డిసీజెస్ వచ్చి పోతున్నారంట. ఈ మధ్య రీసెంట్గా కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఈ జిమ్కి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు 40 years 50 years వాళ్ళు ఫిట్నెస్ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. న్యూస్ పేపర్లో చూస్తున్నారు మీరే. అది దానివల్ల అని చెప్పలేం, కానీ బట్ సిమ్టమ్స్ అటువైపు ఎక్కువ చూపిస్తున్నాయి, ప్రెషర్ తట్టుకోలేక. సరే, ఇవాళ రోజున మీకు చెప్పినవన్నీ గుర్తుంటున్నాయా, మర్చిపోతున్నారు ఎప్పటికప్పుడు? ఫ్రెష్గా గుర్తుంటున్నాయి అందరికీ? మధ్యలో ఒకసారి చెకింగ్ చేద్దాం. ఇవాళ టైం బట్టి చూసుకొని వాళ్ళంటే రామాయణం కూడా ఉంది కాబట్టి. ఇవాళ రోజున శృంగేరిలోని ఆ గుడి యొక్క దర్శన వేళలు ఏ టైంలో గుడి ఓపెన్ చేసి ఉంటుందో శృంగేరిలో, కర్ణాటక వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు రాసుకోండి. మా జీవితం ఇక్కడే బాగుంది హాయిగా నాన్సెన్స్గా, అలానే నాన్సెన్స్గా గడిపేస్తామంటే మీ ఇష్టం. ఎందుకంటే గంగలో మునుగుతారో ముసిలో మునుగుతారో ఎవడి ఇష్టం వాడిది. గంగలో మునుగంటారు ఆయన, పుణ్యం పాపాలు ఉండవు, పోతాయి, హాయిగా సంతోషం ఆనందం కలుగుతుంది అంటాం. లేదంటే నేను ముసిలో మునుగుతా అంటే మునిగాక అర్థమవుతుంది కాబట్టి చచ్చినట్టు గంగలో మునుగుతాడు. వాడికి ఆప్షన్ ఉండదు కాబట్టి గురువు మాట వింటే గంగలో మునిగేసినట్టే. ఉదయం 10:30 గంటలకు, తిరిగి సాయంత్రం 5:30 గంటలకు, రాత్రి 8:30 గంటలకు పూజా సమయంలో శ్రీ జగద్గురు మహాస్వామి వారు భక్తజనులకు దర్శనమిస్తుంటారు. పొద్దున 10:30కి, సాయంత్రం 5:30కి, మళ్ళీ రాత్రి 8:30కి గురువులు దర్శనమిస్తారు. శృంగేరికి వెళ్తే ఈ 3 టైంలో మాత్రమే జగద్గురువులను చూడొచ్చు. అదృష్టం ఉంటే మాట్లాడవచ్చు నాకు కలిగినట్టుగా. నా జీవితంలో శృంగేరి అంటే ఎప్పటి నుంచో మైండ్లో శృంగేరి అని జపం చేస్తున్నా, కానీ అది పోదామని ఎప్పుడు ప్లాన్ చేయలే. నా అదృష్టానికి లాస్ట్ ఇయర్ వెళ్ళడం జీవితంలో ఒక పెద్ద మలుపు. అనుకోకుండా ఒక కష్టం వచ్చింది నాకు ఒక ఇయర్లో. వచ్చాక హెల్త్ ప్రాబ్లమ్స్ అని అవి ఇవి అని ఒక పెద్ద కష్టం వచ్చింది. వచ్చాక చాలా ఫీల్ అయిపోయాను నేనే. ఏంటి జీవితం ఎప్పుడు ఇంతేనా, కష్టాలా అంతేనా అనుకున్నప్పుడు శృంగేరికి వెళ్ళంగానే గురువుగారు ఆదేశం ఇచ్చారు, మొత్తం మార్చేశారు. ఇప్పుడు కాన్ఫిడెంట్గా మళ్ళీ అంత ముందు కంటే ఎక్కువ, అంతముందులా అంటే ఏముంది, మార్పేం లేదు. అంతముందు కంటే ఎక్కువగా ధర్మ ప్రచార కార్యక్రమాల్లో అటు ఇటు ఫాలో అవుతాం. తొందరలో మన సమితికి కూడా ఒక బోర్డు వచ్చేస్తుంది బయట, దాని విత్ నెంబర్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్లో కూడా వీఆర్ అవైలబుల్. మీ చుట్టాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే శ్లోకాలు, కాలభైరవాష్టకం మనం నేర్చుకున్నాం కదా, కనకధార స్తోత్రం, అంతకుముందు జరిగేవి ఆన్లైన్ క్లాస్లో. అది ఇంట్రెస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టెబిలిటీ మెయింటైన్ చేయండి. స్టెబిలిటీ అంటే తెలుసు కదా, నిలకడ. ఏదన్నా వింటున్నాను అనుకో, వినండి, ఒకరోజు విందాం చూద్దాం, రేపు డుమ్మా ఒకటి మళ్ళీ ఎల్లుండి వద్దాం, ఏదైనా కూడా స్టేబుల్గా ఉండాలి. మొన్న ఒక స్టేటస్లో ఒక పోస్ట్ పెట్టారు, తనిఖీల భరణి గారు మాట్లాడారు. వాళ్ళు ఎక్కడో ఏదో ప్లేస్కి వెళ్ళారు, బ్యాంకాక్ ఎక్కడో పోయారంట. హోటల్ తింటే ఆ హోటల్లో చిన్న పిల్లాడు వెయిటర్ 22 years అతను. సమితి దానిలో పోస్ట్లో స్టేటస్లో చూస్తుండండి, సమితి నెంబర్ లేని వాళ్ళు సేవ్ చేసుకోండి. మంచి స్టేటస్లు అన్నీ పెడుతుంటా, మంచి మెసేజ్ ఓరియంటెడ్ అన్నీ పెట్టను. అందుకే చాలామంది నా స్టేటస్ చెక్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఫిల్టర్ చేసి పెడతా ఏది అవసరం అనేది. అయితే వాళ్ళు వెళ్ళి ఒక చోటలో తింటుంటే, సినిమా డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఆయన ఇంకా తనిఖీల బండి తింటుంటే, ఆ హోటల్లో సర్వర్ తినేసాక ప్లేట్లు అన్నీ గజిబిజిగుంటాయి కదా, అన్నం మెతుకులు అంత గందరగోళంగా ఉంటుంది. మనం అంత బాగా తింటాం కదా, అలా అంత గందరగోళంగా ఉన్నప్పుడు ఆ వెయిటర్ వచ్చి, ఎవరైతే క్లీన్ బాయ్ వచ్చి ఆ ప్లేట్స్ నీట్గా పెట్టి తుడిచి ఆ మెతుకులన్నీ తీస్తూ ఉంటే, ఈయన చెప్తుంటేనే ఎంత బాగుందో, అది ఈ ప్లేట్లు తీస్తున్నట్లేదంట, పెయింట్ వేస్తున్నట్టు ఉందంట చూడడానికి. అంటే అంత నీట్గా ఎంగిల్ ప్లేట్లు అన్నీ కలెక్ట్ చేసి, అదొక గొప్ప ఆర్ట్. ఏదైనా కూడా వైనంగా చేయడం అంటారు మన తెలుగులో. వైనంగా చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ పెట్టి, నీ నచ్చని పని కూడా ఇంట్రెస్ట్ పెట్టే చేయాలి. నచ్చలేదనే ఫీలింగ్ ఎవరిది, మీద నాదా? మనదే. ఎవరికి ఇష్టం లేదో వాడి ఫీలింగ్ అది. దాంతో అవతలవాడికి ఏం సంబంధం? నీ బాస్ ఉన్నాడు, ఇచ్చాడు, చేయవా? తీసి పడేస్తాడు ఉద్యోగం నుంచి. మీ గురువుగారు ఇస్తారు, చేయరా? ఇట్ ఈజ్ ఎ టెస్టింగ్.
మీ క్యాపబిలిటీ తెలుసుకోవడం కోసం నచ్చని పని మీ దగ్గరకు వస్తుంది. దాని నచ్చిన పని కంటే కూడా ఇంకా బాగా చేయాలి. మీకు బాగా ఇష్టమైన పని ఉందా? నా మ్యాథ్స్ ఇష్టం అనుకోండి, తెలుగు నచ్చదు అనుకోండి, మ్యాథ్స్ కంటే బాగా తెలుగు చేయగలగాలి నేను. అది కదా మీ క్యాపబిలిటీ, కెపాసిటీ. గురువుగారు అదే టెస్ట్ చేస్తారు, మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి. నేను ఫెయిల్ అనే కాడికి ఎందుకు, ఇంకా ఇంట్లోనే కూర్చోవడం బెటర్. అంటు తోముకోవడం హాయ్. బట్టలు ఉతుకొని అంటు తోమేస్తే పాపం ఈ మాత్రం ఫెసిలిటీస్ లేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, పాపం ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మనం వాళ్ళ పనులు చేసుకుంటే బెస్ట్. దేవుడు మనల్ని ఎన్ని విధాలుగా బెస్ట్ పెట్టారు తెలుసా? ఒక మంచి సివిలైజ్డ్ ఏరియాలో పెట్టాడు, మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. చదువుకోవడానికి మంచి అమ్మా నాన్నని ఫీజులు కట్టి మంచి స్కూల్కి పంపించి వాటిలో చేసి వీటిలో చేసి ఇంతమంది మంచి ట్యూషన్ పెట్టి మళ్ళీ స్కూల్లో ఎలాంటి స్కూల్లో చెక్ చేసి మీకు నోట్లోంచి మాట రాగానే రెడీ అయిపోతున్నాయి వస్తువులు. ఒకప్పుడు మేము అప్పుడున్న సిచ్యువేషన్ అట్లా అడిగి సంవత్సరం దాటిపోయి 2 సంవత్సరాలు అయ్యాక వచ్చేవి మేము అడిగితే. ఇప్పుడు మీకు అడిగితే ఎంబడే వస్తున్నాయి మీరు అడిగినాయి. సో మాకని మీరు అంత అదృష్టవంతులు, వెంటనే దొరికిపోతున్నాయి. అందుకే పాడవుతున్నారు. మీకు ఆ వెయిటింగ్ పీరియడ్ వాల్యూ తెలియదు కదా. వెయిటింగ్ పీరియడ్ వాల్యూ తెలియదు. తెలిస్తే ఆ వస్తువు వాల్యూ పెరుగుతుంది. అందుకని మీకు ఏదన్నా ఇవ్వండి, 2 రోజుల్లో పాడైపోతుంది, పడేస్తారు, వీర కొడతారు, డస్ట్బిన్లోకి ఉంటుంది. మాకు కొనిచ్చినవి, నా చిన్నప్పుడు కొన్న కారు ఇంకా పెట్టెలో ఉంది. నేను యూకేజీలో ఆడుకున్న కార్స్ నా పెట్టెలో ఉన్నాయి చూడండి. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్లో దొరికినాయి మాకు. అర్థమైందా? రైల్వే టికెట్ వెయిటింగ్ లిస్ట్లో దొరికి అది ఆర్ఏసీ అయ్యి కన్ఫర్మ్ అయితే ఎంత సంతోషం ఉంటుంది. డైరెక్ట్ సీట్ దొరికినాడు మామూలుగా వెళ్తాడు. ఈ వెయిటింగ్ లిస్ట్లో ఆర్ఏసీ వచ్చి కన్ఫర్మ్ అయినాడు, అబ్బాయి ఎగిరికి అంతలు వేస్తుంటాడు. మరి సీట్ కన్ఫర్మ్ అయిందా అది ఇదని సంతోషంగా నలుగురితో సెలబ్రేట్ చేసుకుంటాడు. వెయిటింగ్ పీరియడ్ అదే అంటారు. ఆకలేయంగా ఎంబడి పెట్టకుండా కొంచెం మార్చి పెట్టాలి. అప్పుడు అన్నం ఏమవుతుంది, వెతుక్కొని ఇంకా లేదా అనుకొని తింటాడు. మీ దురదృష్టం అని చెప్పాలి. మీకు అంతా కూడా వెంటనే దొరకడం కూడా మీ దురదృష్టం. అది మీకు ఆ వాల్యూస్ ఉండట్లే, ఎథిక్స్ పోయినాయి, మోరల్స్ లేవు. ఏదైనా మంచి చెప్పినా సుత్తే అనిపిస్తుంది. అదెంత దౌర్భాగ్యం. చెప్పేవాడు దొరకట్లేదు, చెప్పినా కూడా వినకపోవడం, విని ఇంకోటి పాడు చేయడం, ఈ లక్షణాలు వస్తున్నాయి. గురువు గారిని కూడా డూ అంటారు. గురువుగారు ఉన్నారా, సార్ ఉన్నారా, సార్ ఉన్నాడా, ఏం డా నెత్తి మీద కొట్టాలి, డా అయింది. అమ్మ నాన్నని కూడా అలా అనిపిస్తాడా? నాన్న ఎవడు మీ నాన్న అంటారా? నాన్న మీ నాన్నగారు ఎవరు అంటారు కదా. నాన్న అమ్మ కంటే గురువు గొప్ప అన్నప్పుడు రూ శబ్దం ఉండాలి. గురువుగారు, గురుగారు ఉన్నారా, సారున్నారా, సారున్నాడా కాదు. ఎంత తెలంగాణ అయితే తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏదైనా కానివ్వండి, రెస్పెక్ట్కి ఏం సంబంధం ఉంది? మరాఠీ అని చెప్పి బూతులు అయితే తిట్టారు కదా. లేదంటే బిహారీ అనో, ఎవరికైనా ఏ లాంగ్వేజ్ అయినా రెస్పెక్టే ఇవ్వాలి కదా. అమ్మ నాన్న గురువు రూ శబ్దమే ఉండాలి. వేరే సౌండ్ వస్తే అది రివర్స్లో మనకి ఎప్పుడప్పుడు రిటర్న్ కొడుతుంది విత్ ఇంట్రెస్ట్. ఎవడో మిమ్మల్ని చిన్నోడే అలా వాడేస్తాడు నలుగురిలో, అప్పుడు తెలిసి వస్తుంది ఇది ఎప్పటిదబ్బా అని ఫీల్ అవుతాం ఏం చేయలేక. సరే, దర్శన వేళలు గురువుగారు ఆ సమయంలో ఇస్తారని చెప్పుకున్నాం. అయితే పర్వదినాలు అంటే నైమిత్తిక తిథులు చెప్పుకున్నాక, నిత్య నైమిత్తిక తిథి రేపటి రోజు నైమిత్తిక తిథికే వస్తుంది. ఎందుకంటే రవి సూర్యుడు కర్కాటక రాశితో ప్రవేశిస్తున్నాడు, దాన్ని దక్షిణాయనం అంటారు. రేపటి రోజున నైమిత్తిక తిథి, నిత్య తిథులు వేరు, నైమిత్తికాలు వేరు. అర్థమైందా? అలా అయితే పర్వదినాలు, విజయయాత్ర సందర్భాలు ఈ వేళల్లో మారవచ్చును. అప్పుడు గురువుగారి దర్శనం దొరకడం కష్టం. ఎప్పుడో పర్వదినాల్లో, నైమిత్తిక తిథిలో గురువుగారి దర్శనం ఎక్స్పెక్ట్ చేసిపోకూడదు. అండ్ ఇంకోటి, ఓపిక డెవలప్ చేసుకోండి. ఒకప్పుడు నేనే ఉన్నాను, ఒకప్పుడు లైన్ ఉంటే నేను పోయేవాడిని కాదు తెలుసా గుళ్ళోకి. నాకు చాలా అహంకారం ఉండేది. చల్ ఎవడు పోతాడు అంత లైన్ ఉంటే అని చెప్పి వచ్చేవాడు. ఇప్పుడు లైన్లో 10 గంటలు చూపెట్టాను, హాయిగా అవుతూ ఉంటున్నా. ఎందుకంటే వాడంతా బిజీగా ఉన్నాడు. నా నెంబర్ అక్కడ ఇచ్చాడు, నోరు మూసుకొని వెయిట్ చేయాలి. ఎందుకు? వాడు మహానుభావుడు. వాడి దర్శనం మీకు దొరకాలంటే ఆ నెంబర్ ఇచ్చాడు మనకి. 10 గంటల తర్వాత ఇచ్చాడో 5 గంటల తర్వాత ఇచ్చాడో. నువ్వు అది కూడా పోగొట్టుకుంటే ఈసారి 20 గంటల తర్వాత దొరుకుతుందేమో ముందు అనే ఒక బుద్ధి మారాలి. అర్థమైందా? గురువు దగ్గర, దైవం దగ్గర, తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఓపిక భయంకరంగా ఉండాలి, అతిగా ఉండాలి. ఓపిక వెయిట్ చేయాలి. నాన్న కొనికపోతే నాన్న ప్రాణం తీసేసి, అమ్మ కొనికపోతే అమ్మ ప్రాణం తీసేసి, గురువు గారి దగ్గర చల్ నేను వెయిట్ చేసి అట్లుండొద్దు. ఎవడికి లాస్? మళ్ళీ ఎన్నో జన్మలు మళ్ళీ దొరుకుతారా? ఇంత మంచి తల్లిదండ్రులు మళ్ళీ దొరుకుతారా? ఇంత మంచి గురువు దొరుకుతారా? ముందు కలియుగం ఇంకా ముదురుతుంది. ఇంకా దరిద్రమైన తల్లిదండ్రులు, ఇంకా దరిద్రమైన గురువులు కూడా దొరుకుతారేమో చెప్పలేము. ఇంకా దరిద్రమైన గురువు అని చెప్పకూడదు, అది గురువే కాదు. ఇక గురువు ఎందుకు దరిద్రంగా ఉంటాడు? తల్లిదండ్రులు ఎందుకు ఉంటారు అలా?
అవన్నీ వేరే వేరే అనాలి. వాళ్ళకి తల్లి తండ్రి గురువు అని అనలేము మనం అసలు నోటితోనే. అర్థమైందా? అలా అందుకనే ఈ జన్మలోనే వీలైనంత వరకు మనం బెస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఉదయాన శ్రీ జగద్గురువులు వీచేసిన భక్తులకు శ్రీ చంద్రమౌళీశ్వరుల అభిషేక జలాన్ని తీర్థప్రసాదంగా అనుగ్రహిస్తారు. అది మన అదృష్టం. ఏంటంటే శృంగేరికి పోతే సాక్షాత్ శంకరాచార్యుల వారికి చేతిలో శివుడు పెట్టిన స్ఫటిక లింగానికి అభిషేకం చేసిన తీర్థం పొద్దున తీసుకోవచ్చు. ఏ టైంకి? ఫస్ట్ పొద్దున టైం ఏంటి? 10:30. వెరీ గుడ్, మేల్కొనే ఉన్నారు అందరూ. 10:30కి మనకు ఆ తీర్థం దొరుకుతుంది. అనంతరం భక్తజనులు జగద్గురువులకు భిక్షావందనం, వస్త్ర సమర్పణ, పాదుకా పూజ కానుకలు సమర్పిస్తారు. గురువులకు చేసేది ఇది. మనం మన సమితిలో ఎవ్రీ మంత్ 6 ప్రోగ్రామ్స్ మ్యాండేటరీ అని పెట్టుకున్నాం. అర్థమైందా? 6 ప్రోగ్రామ్స్ మ్యాండేటరీ. ఒకటి మాస శివరాత్రి శివాభిషేకం, రేపు 23rd రోజున వస్తుంది. ఆ రోజు అభిషేకం జరుగుతుంది సాయంత్రం పూట. వీలైన వాళ్ళు తలస్నానాలు చేసి వస్తే పూలో బిల్వాలో ఏది వీలైతే తేండి, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అగో ఆయనకి చేస్తాం, దుర్గా రామలింగేశ్వర్లకి చేస్తాం. అర్థమైందా? మంచి అవకాశం. గుళ్ళో పోతే ఏంటంటే టికెట్ తీసుకుంటారు, ఎక్కడో నిల్చొని ఇలా చూస్తుంటారు. మనకే అనిపిస్తుంది స్వామిని ముట్టుకుంటే బాగుండే కదా. ఈ స్ఫటికలింగాన్ని ఎంతమంది అడిగారు నేను తాకచ్చా? ఏమా తాకిన వాళ్ళు ఎవరెవరు ఇక్కడ? చూడండి అదృష్టం. మా అమ్మకు తీసుకొచ్చిన కొత్తలు మా అమ్మే అడిగింది, ఒరే ఒకసారి ముట్టుకుంటారా అన్నది. ఆ చేతిలో తీసుకుంటే ఆ ఫీలింగే వేరు, అసలు చాలా బాగుంటాడు. అది అభిషేకం అప్పుడు మాత్రమే కుదురుతుంది. ఎందుకంటే ఆయన కడిగి ఆయన స్నానం చేయించి బొట్టు పెట్టి బట్టలు వేసి తుడిచి ఆయన అవన్నీ చేయాలి కదా, వస్త్రాపరణం అవన్నీ చేయాలి కదా, అవన్నీ వస్త్రధారణ అవన్నీ చేయాలి కదా. అందుకోసం అని అవన్నీ చేసే ఛాన్స్ అప్పుడు ఉంటుంది. రెండోది అమావాస్య రోజు కుంకుమ పూజ ఉంటుంది అమ్మవారికి, దుర్గమ్మకి. అలానే ఒక మంగళవారం కానీ షష్ఠి కానీ సుబ్రహ్మణ్యుడి పూజ ఉంటుంది. నిన్నటి రోజున కృష్ణపక్ష చవితి రోజున సంకట చతుర్థి వినాయకుడి పూజ ఉంది. ఒక ఆదివారం రోజున సూర్యుడి పూజ ఉంది. ఈ 6 మ్యాండేటరీ. దీంతో పాటుగా గురుపాదుక పూజ 7వది యాడ్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి, శ్రావణ మాసం నుంచి స్టార్ట్. సో 7 పూజలు కంపల్సరీ ఎవ్రీ మంత్ జరుగుతాయి. కొన్ని మీకు అదృష్టం ఉంటే హాలిడేస్లో వస్తే అటెండ్ అవ్వండి. మ్యాక్సిమం పొద్దున పూట అయిపోతాయి. ఒక్క వినాయకుడు ఒకటి అభిషేకం కూడా కాదు, వినాయకుడి పూజ మోస్ట్లీ. అభిషేకం కూడా ఈవినింగే వస్తుంది, కరెక్టే. ఏంటంటే ప్రదోష టైంలో చేయాలి. ఒక శివాభిషేకము వినాయకుడు మాత్రమే మీకు ఛాన్స్ ఉంది. మిగతా 4 పొద్దున పూట జరిగిపోతాయి. మిగతా 5 పొద్దునే జరిగిపోతాయి. అవి డుమ్మా కొట్టిన వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు ఆ సమితి ఛానల్లో చెక్ చేసుకోండి. నెంబర్ ఉంటుంది, తొందరలో బోర్డు వస్తుందో, బోర్డు మీద ఛానల్ మన నెంబర్ కూడా ఉంటుంది, దానికి వెళ్ళి మెసేజ్ పెడితే తెలిసిపోతుంది. సరే, అవన్నీ సమితి గోళలు, అవి మీకు కావాల్సిన వాళ్ళు తెలుసుకోండి. సరే, గురువులకు ఏం చేస్తారు? భిక్షావందనం. గురుగారు వండుకోరు, కుక్కర్ పెట్టేసుకొని గ్యాస్ వెలిగించి అలా వండుకోరు సన్యాసులు. వాళ్ళు భిక్ష చేసే తినాలి. అందుకనే పీఠాలు పెట్టి పీఠంలో ఉన్న వాళ్ళు వండి గురువుగారికి పెడుతూ ఉంటారు. ఎంత అదృష్టం ఉంటే గురువుగారికి మనం వడ్డించగలము. అలాంటి ఛాన్స్ దొరుకుతుందా? సన్యాసులు జగద్గురువులకు అసలు ఛాన్సే ఉండదు. ఎందుకంటే లోపల ఉన్న పీఠం వాళ్ళే మడికట్టుకొని వడ్డం చేస్తుంటారు. ఎప్పుడో వారు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దేనికి వస్తుంటారు? బయటికి వస్తుంటారు కదా. ఏమంటారు గురువుగారు బయటికి వచ్చిన దాన్ని? ఊరేగింపు లాగానే. అలానే ఇంకోటి విజయయాత్ర. వెరీ గుడ్. విజయయాత్రకు వస్తారు, అప్పుడు గురువుని సేవ చేసుకోవచ్చు. ఎలా మనం పండ్లు ఏవో కొంటాం కదా, గురువుగారికి ఇస్తే గురువుగారు తీసుకుంటారు, చేతిలోంచి తీసుకొని పక్కన ఇచ్చేస్తారు. నా అదృష్టం లాస్ట్ ఇయర్ పోయినప్పుడు గురుగారు నా చేతిలో కొబ్బరి కాయ చేతిలో వేసి శుభం అన్నారు. నాకు డైరెక్షన్స్ ఇచ్చి సమితిని ఎట్ట తీసుకెళ్ళాలి స్వామి మీరు చెప్తే, అంటే గురువుని ఎప్పుడు అలానే అడగాలి, స్వామి మా సమితి ఇన్ని రోజుల నుంచి ఇలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తుంది, మీరే దానికి డైరెక్షన్ చూపించండి అని అడగాలి. అందుకనే ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇలానే చేస్తాను, ఇలా వెళ్ళదు. గురువు దగ్గర మీరు ఆప్షన్స్ పెట్టుకొని పోకూడదు. గురువు దగ్గర ఎప్పుడు ఆప్షన్స్ పెట్టుకొని పోకూడదు. జస్ట్ ఆప్షన్స్ ఇవ్వాలా, లేదంటే గురువుగారికి చెప్పి వదిలేయాలి. ఆయన ఏం చెప్తే అది బ్లైండ్గా ఫాలో అవ్వాలి. రీసెంట్గా మీరు పిల్లలు కాబట్టి ఒకటి విషయం చెప్తాను. మా అమ్మవారికి రోజు స్నానం చేయించినప్పుడు పొద్దున అయ్యాక, స్నానం అయ్యాక, బట్టలన్నీ తుడిచేశాక వేశాక గాజులు వేస్తుంటాను. మొన్నటి రాత్రి నాకు కల వచ్చింది. పిల్లలు కాబట్టి చెప్తున్నా, సరే రికార్డ్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అమ్మ, ఏమనుకోకు, అందరికీ నమ్మకం కోసం చెప్తున్నాను. అయితే మొన్న రాత్రి నాకు కల వచ్చింది, గాజు విరిగిపోయినట్టు కల వచ్చింది. అమ్మవారి గాజు విరిగిపోయింది, రెడ్ కలర్. ఓకే, నెక్స్ట్ డే నాకు ఏదో ఇంపార్టెంట్ పని ఉంది, పొద్దున లేచాను, టెన్షన్ ఇదేంటమ్మా గాజు విరిగిపోవడం అంటే మీ ఆయనకి ఏమైనా ఇబ్బందా, లేదంటే ఆయన బాగానే ఉన్నాడు, స్ఫటికలింగానికి ఏమైనా విరిగిందా, క్రాక్ ఉందా అని రకరకాలుగా శివుడి విగ్రహాలు ఏమైనా అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చా. అమ్మవారు ఏమైనా చెప్తున్నారేమో, శివలింగం ఏమైనా ఛిద్రమైందా, లేదంటే విరిగిందా, ఏమైనా అట్లా ఏమైనా అయిందేమో అని అన్నీ చెక్, అంత బాగుంది, ఫైన్. ఏందమ్మా పోనీ నా హెల్త్కి ఏమైనా ఇష్యూ ఉందా, అట్లా ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నావా,
అది ఐఎమ్ ఫిట్ అండ్ ఫైన్, నాకేదో 4 రోజు కోల్డ్ ఉంది, ఫీవర్ ఉంది, బట్ ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు అని ఆలోచన చేస్తూ 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 పూజ చేస్తూ అదే నడుస్తుంది మైండ్లో. పూజ చేస్తున్నా నడుస్తూ మధ్యలో అనిపించింది, ఓహో నీ గాజుల్లో ఏమైనా ఫాల్ట్ ఉందా అని చెప్పి గాజులన్నీ చెక్ చేస్తే అమ్మవారు వెనకాల వేసుకున్న గాజుల్లో రెడ్ కలర్ గాజు లేదు. చూడండి, ఒక చేతిలో ఒక సైడ్ ఉంది, ఇంకో సైడ్ రెడ్ కలర్ గాజు లేదు. ఆ లేని సైడ్ గాజు విరిగింది. ఆవిడ ఏం చెప్పారంటే, గాజు తీరా నాయన, నాకు విరిగిన గాజులు వేస్తున్నావు రోజు అని. విరిగిన గాజులు వేయకూడదు, అది అమంగళం, అది అమంగళం. విరిగిన గాజులు ఇవ్వకూడదు, వేయకూడదు. అందుకని గాజు విరిగితే నన్ను తీసే అంటారు సరే, ఆ గాజు తీసి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. ఇలా అవుతాయి, చెప్పి చేయించుకుంటారు. అది నాకు సంతోషం. అంటే ఎందుకు చెప్తానంటే, పిల్లలు మీకు నమ్మకం బాగా కుదరాలి దేవుడి పట్ల. సారథి పిచ్చివాడు వాడు, గాజు నాకు కిందనే ఉంది, అక్కడ నేను దాచిపెట్టాను కింద, మీరు లేచాక అడగండి చూపిస్తా. ఎంత బాగా చెప్పింది అంటే, ఒరే నాకు విరిగిన గాజులు వేస్తున్నారా నువ్వు చూసుకోవా అని. ఇప్పుడు దేనికి ఇండికేషన్ అంటే, ఎవ్రీ ఇయర్ మేము దుర్గా నవరాత్రులు చేసిన గాజులు బుడా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈసారి దుర్గా నవరాత్రులు ప్రతి గాజు మన అందరం కలిసి చెక్ చేసి అమ్మవారికి వేద్దాం. ఆ రోజు మన అందరికీ ఎవరున్నారు లాస్ట్ ఇయర్ దుర్గా నవరాత్రులు? ఎత్తు చేయి సాయి నియాంతో. ఆ అమ్మవారికి ఈసారి చిన్న విగ్రహం వస్తుంది, ఎందుకంటే గేట్ అవన్నీ రిపేర్ చేశాం కదా. ఆ దుర్గా నవరాత్రులు చిన్న విగ్రహం. ఆ అమ్మకు కూడా గాజులు అందరం చెక్ చేసి జాగ్రత్తగా, ఆవిడ చూడ ఇంత బాగా చెప్తున్నారు అంటే, ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మవారికి జాగ్రత్త చేయాలి, ముందే ఇండికేషన్ ఇచ్చింది. అంత క్లియర్గా చెప్తారు, అంత క్లియర్గా, క్లారిటీ. మీరు లేచాక అడగండి, ఆ గాజు చూపిస్తారు, దాచిపెట్టుకున్నా అమ్మ చెప్పిందని. అలానే ఈ స్వామి కావాలని కూడా ఆవిడ అట్లే చెప్పారు. అంతకుముందు ఈ స్వామి లేడు, అమ్మవారు ఒక్కరే ఉన్నారు. పెద్ద ఆల్బమ్, పెళ్లి కొడుకుల ఆల్బమ్ తీసుకొచ్చినట్టు ఆ ముందు పెట్టి ఇలా తీస్తుంటే రకరకాల శివుడి యొక్క సాలగ్రామాలన్నీ చూపిస్తున్నానంట అమ్మవారికి. చూపిస్తుంటే ఈ స్ఫటికలింగం రాగానే ఇది బాగుంది అని అడిగింది అమ్మవారు. దీనికోసం ఎతికా ప్రపంచం అంతా. వెతికితే నా అదృష్టానికి శృంగేరి నుంచే వచ్చింది. నేను అంతకుముందు శృంగేరికి వెళ్ళా. అంటే సొల్యూషన్కి అమ్మవారే ఆ డైరెక్షన్ పంపించి, ఇక్కడ దొరుకుతుంది చూడన్నట్టుగా పాపం ఆమెనే చెప్పి, ఆమెనే వెతికిచ్చి ఎక్కడ దొరుకుతుంది ఆవిడే సొల్యూషన్. ఎంత గ్రేట్ చూడండి. అమ్మవారి దీనికి సంబంధించిన ఒక స్టోరీ కూడా చెప్తాను మీకు. చిన్నప్పుడు జ్ఞాన సంబంధం ఆయన తెలుసు కదా, జ్ఞాన సంబంధం విన్నామా? జ్ఞాన సంబంధుడి గురించి విన్నాం కదా నాయనార్లో, పెరియ పురాణంలో. చిన్నప్పుడు జ్ఞాన సంబంధం ఆయన గుర్తుపెట్టుకోండి. ఇలాంటి భక్తి మనం డెవలప్ చేసుకోవాలి. పిల్లలు మీరు, నేను కాదు, మీ ఏజ్ కంటే చిన్నవాడు జ్ఞాన సంబంధుడు, చాలా చిన్నవాడు. ఒకసారి జ్ఞాన సంబంధం ఆయన ఏం చేశారంటే, వాళ్ళ నాన్న శివుడి గుడికి వెళ్ళారు. తమిళనాడులో జరిగింది, నిజంగా జరిగిన స్టోరీ, జాగ్రత్త వినండి. అక్కడ వాళ్ళు తమిళనాడులో జ్ఞాన సంబంధుని తీసుకెళ్లారు. వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆ నీళ్ళలో మునిగి అర్ఘ్యం ఇవ్వాలి కదా నీళ్ళల్లో. ఆ గుడిలో ఉన్న దాన్ని ఏమంటారు? కుండం కాదు, మన గుండం కాదమ్మా, దాన్ని పొద్దున తిరుమలలో ఉన్నది ఏమంటారు దాన్ని? పుష్కరిణి. ఆ గుడిలో ఉన్న పుష్కరిణిలో స్వామి వాళ్ళ నాన్నగారు స్నానం చేద్దామని దిగేటప్పుడు ఈయన జ్ఞాన సంబంధుడిని అక్కడ పక్కన కూర్చోబెట్టారు. ఈయన్ని జ్ఞాన సంబంధుడు చిన్నపిల్లాడు కదా, కూర్చోబెట్టి నీళ్లలో మునగంగానే పొరపాటున నాన్న కనబడి లోపలికి వెళ్ళిపోయాడు, ఏడుస్తాడేమో అని క్లియర్గా చెప్పారు ఆయన. ఎదుగో నేను కాదు నిజంగా తండ్రి, అదిగో అక్కడ ఉన్నారే పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళు నిజమైన తల్లి తండ్రి అని చెప్పి, నేను లోపలికి వెళ్ళి రాకపోయేసరికి ఏడుస్తావేమో, పొరపాటున నీకు ఎప్పుడైనా తల్లి తండ్రి గుర్తొస్తే వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళని పిలువ వస్తారు అని చెప్పారంట. ఎవరు? జ్ఞాన సంబంధుడి యొక్క నాన్నగారు. నిజంగా 63 మంది ఉన్నారు నాయనార్లు, శివుడి యొక్క గొప్ప భక్తులు. దానిలో కన్నప్ప ఒకడు. తిన్నాడు అంటారు కదా, ఇప్పుడు రిలీజ్ అయింది సినిమా, భక్త తిన్నాడు, భక్త కన్నప్ప కూడా నాయనార్లో ఒకడు. 63 మందిలో ఆయన ఒకడు. అలా జ్ఞాన సంబంధుడు కూడా ఒకడు. ఇలా వాళ్ళ నాన్నగారు నీళ్లలో మునిగారు. ఎంతసేపటికి రాకపోయేసరికి ఈయనకు టెన్షన్ పట్టుకొని నాన్న కనబడలేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ పార్వతీ పరమేశ్వరుల దగ్గర పెద్దగా అమ్మా నాన్న అని పెద్దగా అరిచి ఏడిచాడు. ఏడవంగానే కైలాసంలో ఉన్న శివుడికి మనసు కరిగి ఎంబడే పార్వతీ సైడ్ చూసి అంటాడు, బిడ్డ ఏడుస్తున్నాడు, ఇంకా ఇక్కడే ఉన్నాం, వెళ్దాం పదా అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న ఎద్దో నంది, ముసలి ఎద్దో నందో, అది ఎక్కి టక్కుమని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ అమ్మవారి వెంటనే జ్ఞాన సంబంధుని ఎత్తుకుంది. అప్పటికి ఇంకా వాళ్ళ నాన్న నీళ్ళలోంచి బయటికి రాలా, మునిగే ఉన్నారు. ఆ స్నానంలో బిజీగా ఉన్నారు ఆయన, పుష్కరిణి స్నానంలో. అయితే జ్ఞాన సంబంధుని అమ్మవారు ఎత్తుకున్నారు. ఈయనకేంటంట, ఆకలి వేసిందంట. శివుడు అంటాడు, అమ్మ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు, అర్థం చేసుకోను, అందరికి అమ్మవి కదా, ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు, ఆకలి కదా, మరి నువ్వు పాలు పట్టు అని చెప్పారు. స్వామి, అందరి పాలు వేరు, అమ్మవారి దగ్గర నుంచి పాలు తాగింది వేరు. మనందరం తల్లిపాలు తాగాం చిన్నప్పుడు. ఎందుకు?
జీవితాంతం మనకు ఒక ఇమ్యూనిటీ డెవలప్ అవడం కోసం పుట్టంగానే తల్లిపాలు ఎందుకు ఇస్తారంటే జీవితాంతం అదే రెసిస్టెన్స్, వాడికి రక్ష. తర్వాత అంతా రాదు. ఆ బిడ్డ పుట్టినప్పుడే ఆ తల్లిపాలు వస్తాయి, అలాంటివి లైట్ షెల్లో కలర్లో ఉంటాయి, ఆవు పాలతో సమానం అవి. అందుకే తల్లిపాలకు దూరమైన వాడికి ఆవు పాలు ఇస్తారు, డబ్బా పాలు కాదు. ఇవాళ బుద్ధి లేని తల్లిదండ్రులు అలా చేస్తున్నారు. ఆవు పాలు ఇవ్వాలి. తల్లిదండ్రుల పాలతో తల్లి పాలతో సమానంగా ఉన్న పాలు ఆవు పాలు మాత్రమే. అలా అమ్మవారికి చెప్పగానే అమ్మవారు అంటారు, స్వామి నేనే నిజంగా పాలు జ్ఞాన సంబంధుడికి పడితే వాడికి మీరెవరో అర్థమైపోతుంది అన్నారు. అంటే శివుడు దొరికిపోతాడు. ఇక శివుడు దొరికిపోతే శివుడిది పట్టుకోవాల్సిన రహస్యం ఉందే, ఆ జ్ఞానము ఆ పాల ద్వారా జ్ఞాన సంబంధుల్లోకి వెళ్ళిపోతుంది, అంత ఈజీగా దొరికిపోతుంది శివత్వం. ఇప్పుడు మనందరూ దొరికిందా? ఎంత కష్టపడతాం, భజన చేస్తాం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇది జీవితాంతం చెప్పినా కూడా మన భక్తి కుదిరితే కనబడ్డా నన్ను. మన భక్తి కుదిరేలా పాడట్లేదే, ఏదో రైమింగ్ చెప్పినట్టు చెప్పాం. కానీ ఇలా చేయగా 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 ఏదో రోజు శివుడికి బాణ మీద ప్రేమ కలిగి, అయ్యో వీడిని సంవత్సరానికి పిలుస్తున్నాడే, వీడి కనబడదామే అని శివుడు వచ్చి కనబడతాడు. మనకి ఆ సిన్సియారిటీ ఉంటే కనబడతాడు. అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి శివుడి దర్శనం అవుతుంది. అరుణాచలం వెళ్తే శివ దర్శనం అవుతుంది. నేను కూడా ఎన్నోసార్లు చూశాను, చెప్పాను మీకు కూడా చాలాసార్లు. అది ఎప్పుడన్నా అడగని చెప్తాను. అలా నమ్మకం పెట్టుకొని పోతే దర్శనం ఇస్తాడు. అమ్మవారు అన్నది అంత సునాయసంగా ఈయనకి దొరికిపోతుంది. ఇవ్వమంటారా అని అడిగింది. పాలు ఇచ్చేసే, పిల్లాడు ఆకలి కంటే ముఖ్యమా, ఇచ్చేసాను. అమ్మవారి పాలు తాగాడు జ్ఞాన సంబంధుడు. తాగినవాడు వెంటనే బుద్ధి ఎలా మారిందంటే శివ భజన ప్రారంభించాడు. నోటెంబడ చిన్న పిల్లాడికి శివుడు భజనలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఎవరు నేర్పిస్తే వస్తాయి. ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచే ఇంత బుజ్జి చేతులు వేసుకొని ఇలా కొట్టి 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 భజన చేస్తున్నాడు. శివుడు భజన ఎలా చేసేవాడంట తెలుసా? చేతులు బొబ్బలు ఎర్రగా వచ్చేవంట. మన ఇక్కడ భజన చేస్తే కొంచెం కొట్టంగానే సార్ అని ఇలా చూపిస్తారు కదా, అంత చిన్ని చేతులు భజన చేసి ఎర్రగా కందిపోయేవంట. అంత భజన చేస్తున్నాడు. ఈ లోపల వాళ్ళ నాన్న నీళ్ళలోంచి బయటకు వచ్చాడు. ఏరా ముది పాలంటాయి, ఎక్కడి తాగావేంటి అని అడగంగానే ఈ లోపల చెప్పారు కదా అమ్మ నాన్న వచ్చారు అది అని. సరే పిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడులే, ఎవరో పాపం జాలిపడి ఇచ్చుంటారేమో అని కూడా నాన్న పట్టించుకోలేదు. ఎందుకంటే ఇంత చిన్నవాడికి అంత పెద్ద దర్శనం అయిందని ఎవరు నమ్మరు కదా పేరెంట్స్. భుజాల మీద ఎక్కించుకున్నాడు, పైన ఎక్కి భజన చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న మీద భుజాల మీద కూర్చొని భజన చేస్తున్నాడు. ఈ జ్ఞాన సంబంధుడు అలా భజన చేసుకుంటే చేతులు ఎర్రగైపోతున్నాయని చెప్పి పైనుంచి పార్వతీ పరమేశ్వరులు బంగారు తాళాలు ఇచ్చారు. బంగారంతో చేసిన తాళాలు భజన చేయడానికి. మీరు కొట్టారు చూడు భజనలో టక్ టక్ టక్, ఆ తాళాలు ఇచ్చారంట. అప్పుడు వాళ్ళ నాన్నకు అర్థమైంది, ఓహో నిజంగానే పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఈయనకి పాలు పట్టిందా అమ్మ, ఎంత అదృష్టవంతుడు నా బిడ్డ అని అనుకొని ఆ తాళాలు తీసుకున్నాడు. భజన చేసుకుంటూ వాళ్ళ నాన్న మీద భుజాల మీద ఉన్నాడు. ఈ పార్వతీ పరమేశ్వరులే జ్ఞాన సంబంధుడు ఏ గుడికైనా వెళ్తే ముందుగానే ఆ గుడి యొక్క యజమాని ఉంటాడు కదా, ధర్మాధికారి. ఆ ధర్మాధికారికి ముందు రోజు కల్లో కనబడి చెప్తారంట, రేపటి రోజున జ్ఞాన సంబంధుడు వస్తాడు, పల్లకి సేవ మాకు చేయొద్దు, సాక్షాత్తు బాలశివుడు అంటారు జ్ఞాన సంబంధుడిని. అంటే శివుడే బాల రూపంలో ఉంటే జ్ఞాన సంబంధుడు అంటారు. సాక్షాత్తు నేనే చిన్న శివుడు రూపంలో వస్తున్నా, వాడిని ఎక్కించుకొని తిప్పండి పల్లకి, నన్ను తిప్పొద్దని చెప్తారంట పార్వతీ పరమేశ్వరుడు స్వయాన ఆ ధర్మాధికారికి. ఎంత అదృష్టం చూడండి. ఇప్పుడు అర్థమవుతుందా మన ఎలాంటి దానిలోంచి వచ్చామో, ఎటు పోతున్నాం, ఏమవుతున్నాం అసలు. ఇవన్నీ నిజంగా జరిగినాయి, అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. జ్ఞాన సంబంధుడి విగ్రహాలు ఉన్నాయి. మీరు వెళ్ళి తమిళనాడులో వెతుక్కోండి, ప్రతి శివాలయంలో జ్ఞాన సంబంధుడు ఉంటుంది, సుందరర్ది ఉంటుంది, భక్త కన్నప్పది ఉంటుంది. భక్త కన్నప్ప మనకి ఇక్కడే కదా శ్రీకాళహస్తి. ఎక్కడో తమిళనాడు కర్ణాటకలో ఉన్న తిన్నడు, ద్రవిడ దేశంలో ఉన్న ఆయన అటువైపు, మరి ఇటు వచ్చాడు కాళహస్తికి, ఎలా లాగాడు శివుడు. అలా అరుణాచల మహత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, నమ్మకం కుదరాలి. ఇవన్నీ రావాలి అంటే గురువుని నమ్మాలి. నేను మా గురువు గారిని గట్టిగా పట్టుకున్నాను కాబట్టి, ఒకప్పుడు లేదు ఇప్పుడు పట్టుకున్నానని అనుకుంటున్నా. ఇది మళ్ళీ టెస్ట్ చేస్తే చెప్పలేము. స్వామి నన్ను ఆయన పట్టుకునేటట్టుగా స్వామి చేయాలి. అలా గురువుని పట్టుకొని దేవుడు దొరికిపోతాడు. నేను దేవుడి కోసం ఏం ప్రయత్నం చేయను, గురువుకు ప్రయత్నం చేస్తే గురువే దేవుని ఇస్తాడు. ఇప్పుడు అమ్మవారు దీన్ని చేస్తుందని చెప్పడానికి కూడా కారణం మా గురువు గారు. అర్థమైందా? సరే, అలా పూజా కానుకలు ఇస్తారు. గురువుగారి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, భిక్షావందనం అంటే భిక్షా పాత్రలో పండ్లు ఉట్టి చేతులతో గురువు దగ్గర పోవద్దు. మన సమితి ఛానల్లో కూడా ఈ మధ్య పెట్టాల్సి వస్తుంది. పూజకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పూలన్నా తీసుకుపోవాలి. అదే ఎవడో ఇంటి పూలు కాదు, మన ఇంట్లో పూలు, లేదంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొని తీసుకుపోవాలి పూజకి. ఉట్టి చేతులతో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు రాకూడదు. రెండోది, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా
ఉట్టి చేతులతో పోవద్దు. వాళ్ళకి షుగర్ బీపీ ఉంటే కనుక్కొని తీసుకొని పోవాలి, వాళ్ళకి ఏం కావాలి అది. మూడోది, చిన్నపిల్లలు ఉన్న చోటికి ఉట్టి చేతులతో పోవద్దు. దైవం దగ్గరికి పోయినప్పుడు ఉట్టి చేతులతో పోవద్దు. గురువు దగ్గర పోయిన రోజు ట్యూషన్కి వస్తే తెమ్మని కాదు. ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు గురువు అంటే దైవం సంబంధించిన గురువు గురించి మాట్లాడుతున్నాం. అలా లాస్ట్ది దైవం దగ్గర కూడా వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో, పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పోకూడదు ఉట్టి చేతులతో. రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మాలు ఉన్నాయి, అవి చేయాలి. ఎందుకంటే రోగి వెళ్ళి తెచ్చుకోలేడు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఖర్చు హాస్పిటల్ బిల్స్ అవుతున్నాయి. మనలాంటి వాళ్ళు నాలుగురు వెళ్ళి చూసొచ్చి పండ్లో బిస్కెట్లు ఇస్తే 4-5 రోజులు ఖర్చు తగ్గుతుంది కదా పాపం, అది కూడా ధర్మమే కదా. ఇలా మానవత్వంతో ఆలోచించాలి. సరే, అలా గురువుకి భిక్షావందనం అంటే భిక్షా పాత్రలో ప్లేట్ ఉంటుంది, పండ్లు కానీ ఏమన్నా తీసుకొని వెళ్ళి గురువుగారికి ఇవ్వాలి. వస్త్ర సమర్పణ, గురువు గారికి పంచనో అలాంటిది ఇవ్వాలి. ఆయన కట్టుకోరు సన్యాసులు, కానీ అది ప్రసాదంగా ఇంకోటికి వెళ్తుంది. గురువు తాకారంటేనే చాలు, ఆయన కట్టేసుకోరని అర్థం. అంతేగాని ఆయన నెత్తి మీద కూర్చొని కట్టుకోని అని సతాయించద్దు. పాదుక పూజ గురువు గారి దగ్గర అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆయన వేసుకున్న పాదుకలు అనాలి, మనం వేసుకుంటే చెప్పులు. పాదుకలు గురువు గారికి మాత్రం పాదుకలు, ఎందుకంటే అవి నెత్తి మీద పెట్టుకోదగినవి. గురువువి, భగవంతుడివి, చెక్కతో నుండి ఇలా పైన బుడిపెలా ఉంటుంది చూసారా, అవి పాదుకలు. అవి ఎప్పుడూ శిరోధార్యం, నెత్తి మీదనే ఉండాలి. అవి చెప్పులు కదా అని మూలకు పడేయద్దు. గురువుగారు ఏ వస్తువు తాకినా అది పూజనీయం. మా గురువుగారి స్పెక్ట్స్ ఉన్నాయి, పూజనీయం. వచ్చింది, పూజనీయం. ఆయన వేసుకున్న బట్టలు ఉన్నాయి, పూజనీయం. ఆయన వేసుకున్న చెప్పులే ఉన్నాయి, నిజంగా పాదుకలు కూడా కాదు, పూజనీయం. తర్వాత భక్తులు ఎవరు పాదుకలు చేయించారు, అవి గురుగారు ఒకసారి వేసి తీశారు, పూజనీయం. అంటే దేవుడి పటాలతో సమానంగా పెట్టవచ్చు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దేవుడి రూమ్లో మన చెప్పులు పెడతామా? అమ్మ నాన్న చెప్పులు పెడతామా? పోనీ వినాయకుడి చెప్పులో, విష్ణుమూర్తి చెప్పులో, శివుడి చెప్పులో అని పెడతారా? గురువు చెప్పులు మాత్రం పెడతారు. వాటిని పాదుకలు అంటారు. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? సాయిబాబా పాదుకలు, రాఘవేంద్ర స్వామి పాదుకలు, శంకరాచార్య పాదుకలు, మీకే గురువు ఉంటే ఆయన పాదుకలు, ఒక చిన్న పాద ముద్ర కలుగుని ఎవరైనా గుళ్ళో మన దేవుడిలో చెప్పులు పెడతారా? కానీ దీన్ని బట్టి ఏమర్థమైంది? గురువు వేసుకున్న పాదుకలు అంతకు మించి. అందుకని గురుగారు వేసుకున్న పాదులు పూజ గదిలో పెట్టవలసిందే, పెట్టి పూజ చేయవలసిందే, అభిషేకాలు చేయాల్సిందే, అర్చనలు చేయాల్సిందే, తర్వాత తీసి నెత్తి మీద పెట్టుకోవాల్సిందే. అందుకే శంకర భగవత్పాదులు, వాళ్ళ పేర్లోనే భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు అంటే భగవంతుడి యొక్క పాదాలు శిరస్సున ధరించారని చెప్పడానికి. అందుకే శంకర భగవత్పాదులు ఆయన పేరు. ఇది ఆదిశంకరాచార్య స్వామి వారి పేరు. సరే, అలా పాదుకలకు పూజ. నెక్స్ట్ గురువుగారికి శ్రీ శారదాంబ పాదుకలకు కూడా భక్తులు పూజ చేస్తారు. అమ్మవారికి కూడా పాదుకలు ఉన్నాయి, ఇక్కడ అమ్మవారి పాదుక పూజ కూడా చేస్తారు. అలా కొంతమంది వారి ఇష్టదైవానికి నిజంగా కొన్ని చోట్ల గొప్ప భక్తులు ఉన్నారు. మనం బర్త్డేకి డ్రెస్ కొనుక్కుంటాం, దేవుడికి ఎప్పుడైనా కొన్నామా? మన అడ్డదిడ్డమైనవని కొనుక్కొని తింటాం. మా ఇంట్లో దేవుడు ఉన్నాడే, ఆయన కూడా కొనాలని ఎప్పుడైనా కొన్నామా? లేదు. కొంతమంది నేను చోట విన్నాను, ఆ భక్తులు ఎంత గొప్పగా ఉంటారంటే వాళ్ళు పండగకి దీపావళికి బట్టలు కొనుక్కుంటే స్వామివారికి కూడా కొంటారు. అంటే వీడు వేసుకునే బట్టలే స్వామివారికి అని పెట్టి వీడు వేసుకుంటాడు. ఇది మంచి పద్ధతి. వీడు ఏం చేయాలా? కొనుక్కునే బట్టలు మనం తీసుకొని స్టిక్కర్ వీకి వేసుకోవడం. ఒకప్పుడు బొట్టన పెట్టేవాళ్ళు కనీసం. పెద్దవాళ్ళు అంటారు కుంకుమ బొట్టు పెట్టరా మంగళంగా మారుతుంది. ఎందుకంటే ఎవడెవడో తాకుంటాడు, ఏదేదో అయ్యి ఉంటుంది. ఆయన ఇంకోటి అన్నిటికంటే ముందు దానికి సిజర్ తగిలింది. ఎప్పుడైతే బట్టలకి సిజర్ తగిలిందో అది అమంగళం. ఆ బట్టలు వేసుకుంటే కలిసి రాదు, అమంగళమే అది. కత్తిరిస్తే బట్టని అమంగళం. ఎందుకంటే బట్టలకి దేవతలు ఉంటారు, కత్తిరిస్తే దేవతలు వెళ్ళిపోతారు, కుంకుమ పెడితే మళ్ళీ వస్తారు. అందుకే బట్టలకి కుంకుమ పెట్టే సాంప్రదాయం అందుకు కూడా వచ్చింది, కత్తిరిస్తారు కాబట్టి. అంటే అమంగళాన్ని మంగళంగా మార్చేది బొట్టు. అందుకని మీ మొహాన్ని బొట్టులు లేకపోతే మీ మొహాన్ని చూస్తే నాకు అమంగళం అనుకుంటా, అందుకు మీరు బొట్టు పెట్టుకోవాలి. అలా నాకు లేకపోతే మీరు చెప్పండి. సరే, సాయం సమయం దర్శన వేళల్లో జగద్గురులు భక్తులకు సమస్యలకు నివారణోపాయాలు ఉపదేశించి అనుగ్రహిస్తారు. అది సాయంత్రం పూట గురువుగారి టైమింగ్ ఎప్పుడుంది? 5:30. ఆ టైంలో గురువుగారి దగ్గరికి వెళ్తే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా చెప్తే స్వామివారు మనకు ఒక సొల్యూషన్ ఇస్తారు. ఆ సొల్యూషన్ ఫాలో అయితే మనం కష్టాల్లోంచి బయటికి వచ్చేయచ్చు. రాత్రి వేళ శ్రీ జగద్గురువులే శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరుపుతారు. చూసారా, ఆ చిన్న స్ఫటికలింగానికి స్వామివారు పూజ చేస్తారు. మనం చెప్పుకున్నాం కదా చిన్న స్ఫటికలింగం ఉందని. అది శృంగేరికి వీచేసే భక్తులకు ఈ పూజను వీక్షించే దైవానుగ్రహానికి పాత్రలవుతారు. ఎంత అదృష్టం! సాక్షాత్తు శివుడు తన చేతులతో శంకరాచార్యుల వారికి ఇచ్చిన శివలింగం శృంగేరిలో ఉంది. దాన్ని చూడడానికైతే పోవాలిగా. మనం ఆ రోజు ఫోటో చూపించి అందరు చూసారా? చిన్న స్ఫటికలింగం అది.
మనకు అదృష్టం రాసిపెట్టి ఉండాలి. సరే, ఆలయ వేళలు నోట్ చేసుకోండి, అయిపోతుంది. శ్రీ శారదాంబ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. సరస్వతీదేవి గుడి పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, పొద్దున 6 AM to 2 PM. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు, 4 PM to 9 PM. 6 AM to 2 PM, 4 PM to 9 PM. అలానే శ్రీ విద్యాశంకర్లు శ్రీ తోరణ గణపతి ఆలయాల టైమింగ్స్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అలానే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు. ఇంకొకటి శ్రీ మలహనికేశ్వర ఆలయం టైమింగ్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. ఇతర ఆలయాలు సన్నిధులు శ్రీ శృంగేరి శారదాపీఠంలో ప్రతినిత్యం వేదోక్తంగా పూజలు నిర్వహిస్తారు. వేదాన్ని అనుసరించి పూజలు చేస్తారు, అడ్డదిడ్డంగా చేయరు. అందుకే పీఠానికి సంబంధించిన గుడికి వెళ్ళడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. 2 గుళ్ళు ఉన్నాయి, మీరు దేనికి పోవాలని డౌట్లో ఉన్నారనుకోండి, దానిపైన చూడండి, శృంగేరి పీఠం, కాంచీపురం పీఠం, హంపి పీఠం, అలా పీఠాల పేర్లు ఉంటాయి. కంచికామకోటి పీఠం, ఇలా పీఠం పేరు పైన ఉంటుంది. ఆ పీఠం పేరు పైన ఉందంటే ఆ గుడికి వెళ్ళవలసిందే. పక్క గుడికి వెళ్ళకపోయినా ఏం పాపం రాదు. పీఠానికి అటాచ్ అయిన గుళ్ళకి ఎందుకు వెళ్ళమంటారంటే అక్కడ ధర్మమే ఉంటుంది. ఇలా డబ్బులు తీసి పాకెట్లో పెట్టుకునే సిస్టమ్ ఉండదు అక్కడ. ఎందుకంటే అంత లెక్కలు పీఠాధిపతికి చెప్పాలి. ఆయన ధర్మాత్ముడు, గురువు గారు. అందుకనే నేను ఈ మధ్య అన్ని గుళ్ళకు పోవట్లే, పీఠాధిపతుల గుళ్ళకు మాత్రమే పోతున్నా. పాపం వస్తుందంటే థ్యాంక్స్ అని చెప్తా. ఇంకే గుళ్ళు లేవనుకోండి పీఠాధిపతులవి, పీఠానికి సంబంధించిన గుళ్ళు ఏం లేవనుకోండి, ఏదో గుడికి వెళ్ళండి, కూర్చొని రామరామ అనుకోండి. అక్కడ ఏమైనా అధర్మం చూస్తే చెప్పాలి. భీష్ముడిలాగా అయిపోతుంది మన పరిస్థితి, అక్యుపంక్చర్ వాళ్ళంతా. సరేనా? అలా సరే. మిగతా సేవల వివరాల గురించి పేష్కారు కార్యాలయం, అక్కడ పేష్కారు కార్యాలయం ఉంటుంది, ఆఫీస్ శృంగేరిలో. అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే www. నోట్ చేసుకోండి వెబ్సైట్, www.sringeri శృంగేరి SRINGERI శృంగేరి.net. ఈ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే అంతర్జాలం అన్నారంటే ఇంటర్నెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి. www.sringeri శృంగేరి.net అని చెప్పుకుంటూ ఇవాళ రోజున ఈ ఆలయ వేళల గురించి మాట్లాడుకున్నాం. రేపటి రోజున శృంగేరిలో జరిగే ఉత్సవాలతో క్లోజ్. ఈ పుస్తకం గురువుగారి దయ వల్ల ఫస్ట్ది కంప్లీట్ చేశా. నాకు దగ్గర చాలా ఇచ్చారు స్వామి. ఇక ఏంటంటే మీకోసం వెయిట్ చేయకుండా అన్ని యూట్యూబ్లో పొద్దునపూట కూడా రికార్డ్ చేసేసి అప్లోడ్ చేసేద్దామని చూస్తున్నా. చాలా స్లోగా వెళ్తుంది. సర్వం శివమహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.